నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సామాన్యులకు వైద్యం అందించడంలో ప్రభుత్వాలు ఫెయిల్. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం. సిట్ కస్టడీకి కల్తీ నెయ్యి నిందితులు. మరింత లోతైన విచారణతోనే వాస్తవాలు వెల్లడి. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం. సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపిన రాజశేఖర్. ఓటమిని ఒప్పుకోకపోవడం సిగ్గుచేటు అన్న మాజీ మంత్రి గుడివాడ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వ్యతిరేకత ఉందని వెల్లడి. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారిందని వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై తాజాగా సుప్రీంలో విచారణ జరిగింది. తమ ఫార్మసీల నుంచే ఔషధాలు కొనుగోలు చేయమని బలవంతం చేస్తున్నాయని వాదించే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ సూర్యకాంత్ మరియు ఎస్కే సింగ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తమ ఫార్మసీల నుంచే ఔషధాలు కొనుగోలు చేయాలని, రోగులను బలవంతం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దానివల్లే రోగులు దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. పిటిషనర్ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. రోగులకు సూచించిన ఔషధం వేరే చోట తక్కువ ధరకి లభిస్తున్నప్పుడు దానిని తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులు బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పేద వర్గాలకు ప్రాణాధార ఔషధాలు అందుబాటు ధరల్లో లభించడం కష్టమైపోయిందని వ్యాఖ్యానించింది. తప్పనిసరి ఆదేశాలు జారీ చేయడం మంచిది కాకపోవచ్చు, కానీ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం అవసరమని కోర్టు పేర్కొంది. పౌరులు ఈ రకమైన దోపిడీకి గురికాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ చవడాలను కోర్టు 3 రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది. తిరుపతి 2వ ఏడీఎం కోర్టు ఈ మేరకు అనుమతిచ్చింది. గత నెల 9న నలుగురు నిందితులు అరెస్టు కాగా నలుగురిని 14 నుంచి 18వ తేదీ వరకు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 18న ఆ నలుగురిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిన సిట్ అధికారులు ఆ మరుసటి రోజే A3, A5లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. వారిని ఇదివరకే సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని 5 రోజులు విచారించిన కారణంగా మళ్లీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు. కల్తీ నెయ్యి కేసులో వీరిద్దరూ కీలక నిందితులని గతంలో సిట్ అధికారులు 5 రోజులు కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ నిందితులు విచారణకు సహకరించలేదని ఏపీపీ జయశేఖర్ కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులను మరింత లోతుగా విచారించడం ద్వారానే వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి కోటేశ్వరరావు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి జారీ చేశారు. కాగా ఈ కేసులో A5 నిందితుడు అపూర్వ వినయకాంత్ చావడా బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. అలాగే A3, A4 నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారి తరపు న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లతో భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిపించిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఏ నమ్మకంతో గెలిపించారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వంతో కలిసి పట్టభద్రులకు రావాల్సిన హక్కులన్నీ సాఫల్యం అయ్యే వరకు తన వంతు కృషి చేస్తాను అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా
నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జి మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను కూటమి నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవడం అంత సిగ్గుచేటు మరొకటి లేదని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారు తమ అభ్యర్థిని గొప్పలకు పోవడం దిగజారుతనమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం చూపించే వివక్షే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెడిసి కొట్టిందన్నారు. ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయుల్లో ఉండే వ్యతిరేకత ఎన్నికల్లో కనిపించిందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏనాడు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన చేతకానితనం అనుకోవడం వారి అమాయకత్వం అన్నారు. శ్రీనివాసులు నాయుడు విజయానికి కూటమి నేతలు ఎవరు ప్రచారం చేశారో చెప్పాలని నిలదీశారు. నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి విఘ్నులైనటువంటి ఉపాధ్యాయులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు చెందినటువంటి టీచర్లు దాదాపు 95% పోలింగ్ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తద్వారా పోలైనటువంటి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు వేసినటువంటి ఓట్లు గాను వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని కూడా నిన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. సరే, ముందు నుంచి మా తాలూకా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ, లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకొకటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో, నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000, 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
రుషికొండ బీచ్కున్న బ్లూ ఫ్లాగ్ హోదా రద్దయితే అధికారులను బలిపశువులను చేశారే తప్ప ప్రభుత్వం తన తప్పిదాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతుందని అమరనాథ్ నిలదీశారు. రుషికొండపై ప్రభుత్వ భవనం కడితే గగ్గోల పెట్టారంటూ ప్యాలెస్ నిర్మాణాన్ని సమర్థించుకునేందుకు యత్నించారు. తిరుపతిలో బైరగపట్టెడలోని ఓం ఎస్వివి జూనియర్ కాలేజీలో 9 మంది విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టించుకుని యాజమాన్యం ఇంటర్ పరీక్షల హాల్ టికెట్స్ ఇవ్వలేదు. విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసినా హాల్ టికెట్లు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించగా పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను బస్సులో ఎక్కించుకున్న లెక్చరర్లు తిరిగి ఇంటి వద్దనే దింపేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జామ్ కి వెళ్తున్న కాలేజీ బస్సులను అడ్డుకున్నారు. అనంతరం కాలేజీ లెక్చరర్ కు పోలీసులు నచ్చచెప్పడంతో విద్యార్థులను ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్లారు. సాయి మోహన్ వాళ్ళ సిస్టర్ని మా తమ్ముడు హాల్ టికెట్ రాలేదండి. ఒక 9 to 13 మెంబర్స్ పిల్లలకి హాల్ టికెట్ రాలేదు. ఈ ఎస్వివి అని కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు హాల్ టికెట్లు అనేది ఇవ్వలేదండి. ఏం ప్రాబ్లం అని మేము క్వశ్చన్ చేస్తే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అనే దాంట్లో మాట్లాడుతున్నారండి. ఇక్కడ మాకు హాల్ టికెట్ ఇవ్వలేదు అనేసి ఇక్కడ బస్ ఆపడానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యం చేసి మరి వాళ్ళు తీసుకెళ్లారు. ఎవరైతే హాల్ టికెట్ వచ్చిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం వచ్చి మా మీదకి వచ్చినట్టు అట్లా గొడవకు అనేది వచ్చారండి. మేము అడిగాము అప్పుడు, మీ పిల్లలకి మీరు ఇక్కడ నుంచి కదలలేదని ఎంత బాధ ఉందో మా పిల్లలు కూడా మేము రాయలేదని అంతే ప్రాబ్లం, అంతే బాధగా ఉంది మాకని మేము చెప్పాము. ఇక్కడి నుంచి ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ పెనుమూరు అయితే ఏదైతే ఉందో ఫుడ్ పెట్టి మంచిగా వాళ్ళకి పిల్లలకి ఫుడ్ పెట్టి మేము ఎగ్జామ్ బాగా రాసామని చెప్పండి ఇంట్లో అని చెప్పారండి. ఎగ్జామ్ బాగా రాసామని చెప్పండి అంటే మేము మేనేజ్ చేసుకుంటామంటే ఏం మేనేజ్ చేస్తారు మీరు? ఏం మేనేజ్ చేస్తారు? ఒక చైర్మన్ లేడు, ప్రిన్సిపాల్ లేడు. ప్రిన్సిపాల్ చెప్పింది ఏమరా అంటే మేము ఎగ్జాము రాయిపిస్తాము అంటే ఓపెన్లో రాయిపిస్తాను. ఓపెన్లో ఎందుకు రాయిస్తారు సార్? రెగ్యులర్ కింద రాదు కదా సార్, అది ఎందుకు ఓపెన్లో రాయిస్తారు? ప్రిన్సిపాల్ సార్ రండి, నేను బస్సు పట్టిస్తాను, బస్ నెంబర్ చెప్తాను, బస్సు ఎక్కడో చెప్తాను, మీరు దాడి చేయొచ్చు, వచ్చి ఆపొచ్చు అని చెప్పి ప్రిన్సిపాల్ సార్ పిల్లలతో చెప్పారండి సార్ నిన్న. దీంతోనే కదా మేము వచ్చాం బస్సు ఆపడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు పంపించానంటే ఎలా పంపిస్తాం సార్? మనిషి దగ్గర మనిషి మాట ఎలా మాట్లాడతారు? ఒక చైర్మన్ లేడు. చైర్మన్ అయితే ఇక్కడ లేరు సార్, ఊర్లో అసలు తిరుపతిలో లేరు. అయినా ఎట్లా సార్? ఏం చేయాలి సార్ పిల్లలకి? ఒక్కరికి రాలేదంటే ఏదో మా ప్రాబ్లం మర్చుకో. 13 to 9 మెంబర్స్ వరకు ఎందుకు రాదు సార్? మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. పిల్లలు 9 మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు. ఈ ఇయర్ అంతా వేస్ట్ సార్. ఫీజు 1 రూపీ తగ్గించి మనం కట్టమన్నా కూడా కట్టుకోలేదు. ఒక ఐడెంటిటీ కార్డు లేదు, ఒక లైసెన్స్ లేదు ఈ కాలేజీకి, ఒక పర్మిషన్ లేదు, ఏమీ లేదు ఈ కాలేజీకి. మ్యాపింగ్ ఏందో అక్కడ ఏదో చిత్తూరు సైడ్ అని చెప్తున్నారు మ్యాపింగ్. ఎవరిని సార్ నమ్మాలి మేము? పిల్లలు ఎంత బాధపడుతున్నారు మీరు చూడొచ్చు. అక్కడ రాళ్ళు పెట్టాం బస్సుల కింద, రాళ్ళు కూడా తోసి మా పైకి వచ్చి మరి బస్సు వెళ్ళింది. పిల్లకాయల్ని రమ్మని చెప్పారు సార్. ఈ మాత్రం మీకు ఆడ చిత్తూరులో ఇస్తాం హాల్ టికెట్ అన్నారు. సరే మీకు తెలియదు, చదువు తెలియదు మాకు. సరే పిల్లకాయని తొడుకొమ్మినారు. ఆడ కూర్చొని పెట్టేసి బస్సులో 9 మందిని మిగతా వాళ్ళని రాయిపించినారు. ఆ నుంచి బస్సులో నుంచి తొడుకొని వచ్చి ఇంటికాడ వదిలారు. మా పిల్లకాయలని అడిగాము. పిల్లకాయలను అడిగితే మాకు వాళ్ళు సమాధానం చెప్పలా. మేము క్వశ్చన్ లేసి అడిగితే ఈ మాత్రం మమ్మల్ని ఆ బస్సులో అన్నం పెట్టి ఈ మాత్రం చెప్పండి, మీ నాయనలు మేనేజ్మెంట్ మేము చేసుకుంటాం, మేము రాసినట్లుగా చెప్పండి అని పిల్లకాయలకి చెప్పించేసి మేము మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ మేనేజర్ తల్లిదండ్రులు దగ్గరిపోతే, నాయన మేమేం చేయగలుగుతాం, మాకు చదువు తెలియదు, మాకేమీ తెలీదు, వస్తే కొడుకుని మేము పంపిస్తాము, మేము అర్జెంటుగా వీడికి రావాలి, స్కూల్ కాడ ఏ సమాధానం చెప్తాడో మాకు వచ్చి చెప్పమను, మేము గలాటా చేయము, మేము మట్టు బస్సు ఆపేదే. మా 9 మంది పిల్లకాయల జీవితం నాశనం అయిపోయింది ఈ సంవత్సరం. మాకు ఏ విధం పరిష్కారం చేస్తారో చేయమని చెప్పాలి సార్. ఈరోజు 10 మంది విద్యార్థుల పరిస్థితి, వారి యొక్క బతుకు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమరా అంటే పెనుమూరులో ఉన్నటువంటి ఒక కాలేజీని తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ బిల్డింగ్ తిరుపతి బైరాపట్టిలో బిల్డింగ్ పెట్టి ఇక్కడ పిల్లల్ని 100ల సంఖ్యలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా కొంచెం ఫీజు తక్కువ అవడంతో, అందులో ఆర్ట్స్ గ్రూప్ అవడంతో అందరూ చాలామంది ఇక్కడ చేర్పించారు. తీరా ఎగ్జామ్ రాసేంతవరకు కానీ పేరెంట్స్కి తెలియదు ఇది తిరుపతిలో ఉండే కాలేజ్ కాదు, పెనుమూరులో ఉండే కాలేజ్ అని. అక్కడ బిల్డింగ్ని అక్కడ అడ్రస్ని తీసుకొని ఇక్కడ పెట్టి అడ్మిషన్స్ తీసుకొని కొంతమంది నిర్లక్ష్యం కారణంగా 10 మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాయలేకుండా పోయారు. వాళ్ళ మొదటి ఎగ్జామ్ కూడా వాళ్ళని తీసుకెళ్ళి చిత్తూరులో భోజనాలు పెట్టించి ఇంట్లో పేరెంట్స్కి మీరు ఎగ్జామ్ రాసినారని చెప్పండి, డైలీ ఇదే విధంగా రండి, మిమ్మల్ని మేము పాస్ చేస్తామని చెప్పారు. ఏ విధంగా పాస్ చేస్తారు? ఎట్లా పాస్ చేస్తారు? ఏంటి ఇది? ఎడ్యుకేషన్ అంటే అంత చీప్ అయిపోయిందా? అంత ఘోరంగా నడుస్తుందా విద్యా విధానం ఇక్కడ? ఈరోజు పిల్లల పరిస్థితి వీళ్ళు ఒక్కరిదే కాదు,
ఎన్నో రాష్ట్రం మొత్తం మీద ఎన్నో కాలేజీలు పల్లెల్లోనూ ఎక్కడో అనుమతులు తీసుకోవడం, వచ్చి టౌన్లలో పెట్టడం, అడ్మిషన్లు తీసుకోవడం, పిల్లల్ని ఈ విధంగా బస్సులో పేరెంట్స్ కూడా తెలియకుండా సెంటర్ అక్కడ పడిందని పాపం అమాయకమైనటువంటి ప్రజలు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏదో కష్టపడి పనిచేసే యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని ఈ విధంగా ఆటలాడుకోవడం, ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా డిఓ గారు కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాలేజీలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షణ లేకుండా చేస్తే ఈరోజు ఇక్కడ రోడ్ల మీద పడినటువంటి పిల్లల పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలని నేను ప్రాధాన్యపడుతున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి రోజా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఇందుకు పోసాని కృష్ణమురళి కేసులే నిదర్శనమని అన్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించలేదన్నారు. పుత్తూరులో గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయని, కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. నగరిలో అధికార పార్టీ దౌర్జన్యం పెరిగిందన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ అరికట్టామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని, నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి, డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. ఒక పక్క 100 రోజుల్లో గంజాయి అరికట్టు, కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు. మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు విత్తనం వేస్తే రేపు రాదు కదా. మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి, మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ గంజాయికి, డ్రగ్స్కి, ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి. లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఎవరెవరు తోకలూపుతున్నారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. అల్లూరు జిల్లా చింతూరు మండలం కొల్లూరు గ్రామం మీదుగా టైగ్రీన్ జలపాతం నందు జరిగే ఈ బడా యాత్ర ఒడిశా గవర్నమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ మన్యంకొండ జాతర వేలాది మంది భక్తులతో, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు వచ్చేసే భక్తులకు అటు ఒరిస్సా గవర్నమెంట్, ఇటు ఆంధ్ర గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు అమ్మవారితో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వచ్చి జలపాతం నందు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జాతరలో కీలక ఘట్టమైన వనదేవతల మంగళ స్నానం కార్యక్రమం జలపాతం వద్ద ఘనంగా జరిగింది. జాతరకు వచ్చినటువంటి భక్తులకు పొల్లూరు ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ ఉద్యోగస్తులు సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతరకు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్, చింతూరు ఏఎస్పీ సిఐ పర్యవేక్షణలో మోతుగూడెం ఎస్ఐ శివనారాయణ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో సిఆర్పిఎఫ్ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీలేరు నదిపై గజ ఈతగాలతో ముమ్మూరి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం మిగిల్చిన సమస్యలను, ఇబ్బందులను 8 నెలలలోనే చాలా వరకు ఎన్డీఏ ప్రభుత్వం అధిగమించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. బడ్జెట్ శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన గత ముఖ్యమంత్రి హయాంలో కూల్చివేతలు, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు, భూదోపిడీ, ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ దోపిడీలు, సినీ ఆదివారాలు వస్తే జనాలు భయపడే పరిస్థితి తమ ప్రాంతంలో ఉండేదని, కొట్టివేతలు, అరెస్టులు ఉండేవన్నారు. అన్నిటికంటే దారుణమైనది గతంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే చెట్లు నరికేసేవారని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, దోపిడీల వల్ల విశాఖ నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్లిపోయాయని ఆరోపించారు. మనకు లాస్ట్ 5 సంవత్సరాలు క్రైసిస్ మిగిల్చిన ఆ ప్రభుత్వం నుంచి ఆ ఇబ్బందుల్ని 8 నెలల్లోనే చాలా వరకు అధిగమించి మనం ముందు అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉన్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన గత ప్రభుత్వంలో కూల్చివేతలు, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు, భూదోపిడీ, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలు, శని ఆదివారాలు వస్తే జనాలు భయపడే పరిస్థితి ఉండేది. అధ్యక్ష, మా ప్రాంతంలో కొట్టివేతలు కానీ, అరెస్టులు కానీ, అన్నిటికన్నా మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష, గత ముఖ్యమంత్రి పర్యటనలో 20-30 సంవత్సరాల క్రితం పెంచుకున్న చెట్లు కూడా నరికేసే విధంగా, షాపుల్ని ఒకరోజు ముందు నుంచే తెరవని విధంగా కట్టడి చేయటం. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన తప్పులు, దోపిడీ వల్ల విశాఖ నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి. అధ్యక్ష, మరి లోకేష్ గారు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ పరిశ్రమలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మళ్ళీ అన్ని వెనక్కి తెచ్చే కార్యక్రమం కూడా చాలా అభినందనీయ. అధ్యక్ష, రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రకారం జరుగుతోన్న అరెస్టులను బట్టి చివరకు జగన్ వంతు కూడా వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోష్యం చెప్పారు. జగన్ కు ఇప్పటికైనా బుద్ధి రావాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమితో పరాభవం తప్పలేదన్నారు. తెలంగాణలో జరుగుతోన్నంత ఘోరాలు మరెక్కడా జరగడం లేదని వ్యాఖ్యానిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. జ్యుడిషియరీ సక్రమంగా లేదని, దీనిపై ప్రపంచ న్యాయస్థానానికి వెళ్తానన్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కోర్టులలో కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ధనవంతులకు నిమిషాల్లో బెయిల్ వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు దేశంలో ఎక్కడా జరగట్లేదు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు, వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు. పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ అరాదే
ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జ్యుడిషియరీ కానీ కరెక్ట్గా ప్రవర్తించకపోతే 30 రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. వాళ్ళకి మాత్రం వెంటనే 100 కోట్లు ఇచ్చినోడికి బెయిలాట. అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి. డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్, డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే, నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది, అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది. దేవుని ప్రార్థన కంటే ఎవ్వడు పవర్ఫుల్ కాదు. అదే నాకున్న ధైర్యం, అదే నాకున్న సత్యం, అదే నాకున్న వెపన్స్. మీ కొరకు పోరాడతా, న్యాయం చేస్తా. రండి, ప్రజాశాంతి పార్టీయే దిక్కని 2 తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి ఇప్పటికైనా. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర నుండే ప్రారంభమైందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి 30% మించి ఓట్లు పోలవ్వలేదని, ఉపాధ్యాయుల తీర్పు అంటే ప్రజల తీర్పుకు అద్దం పడుతుందని వివరించారు. ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తప్పులు చేస్తుందని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటు వేయమని మీటింగులు, పత్రికలో ప్రకటనలు వేశారు. కానీ ఇప్పుడు రఘువర్మ కూటమి అభ్యర్థి కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరి కూటమి అభ్యర్థి అవిజయం పాలు అవడం చూస్తూ ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం పతనం కౌంట్డౌన్ మొదలైంది అని పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతూ ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు, మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలున్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే, కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థికి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో, కేవలం 9 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకొని ప్రజల నుంచి ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన తీర్పు అంటే సుమారుగా ప్రజల తాలూకా తీర్పు కూడా ఆ రకంగా ఉన్నదనే భావన పూర్తిగా కనపడతా ఉంది. దీంట్లో స్పష్టత వస్తూ ఉంది. ఓ పక్క మీరు ఎన్నికల్లో ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు. ఓ పక్క హామీలు 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పారు, ఒక్క నెల ఏమి ఇచ్చారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన పోపాన్ లేదు. ఇక రెండోది, సుమారుగా వారి తాలూకా ఇష్యూస్ చూస్తూ ఉంటే, ఓ పక్క ఓపీఎస్ జీపీఎస్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు వరకు అలాంటి కార్యక్రమం ఏమీ లేదు. ఈరోజు పిఆర్సీ మీరు చేస్తామన్నారు. ఆల్రెడీ పిఆర్సీ కమిషన్ చైర్మన్ని
మా ప్రభుత్వంలో నియమించిన గత ప్రభుత్వంలో నియమించిన చైర్మన్ని వెలగొట్టే కార్యక్రమం చేశారు. కనీసం చైర్మన్ కూడా నియమించే పరిస్థితి లేదు. సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు మాకు తెలిసి సుమారుగా మరి ఉద్యోగస్తులకి మీరు అనేక రకాలైన బకాయిలు ఉన్నాయి. ఎక్కడా కూడా బడ్జెట్లో ఎక్కడా దాని గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. ఇదే కాదు, ఓ పక్క నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగిస్తామంటున్నారు. ఓ పక్క నుంచి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసే ప్రక్రియని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సుమారు 3,000 మందికి ఆనాడు మేము లెటర్లు కూడా ఇచ్చాం. ఈనాడు సుమారు ఇంకా 7,000 మంది దాకా ఉండిపోయారు. కనీసం వారి గురించి ఎక్కడా కూడా మీరు అతిగతి లేదు. ఓ పక్క నుంచి తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఓ పక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు ఎన్నికల్లో. ఆ కార్యక్రమం లేదు. అంటే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం మీరు మాటలు చెప్పిన ఈ ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇది ఉపాధ్యాయుల తీర్పే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తీర్పు కూడా అదే కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఉపాధ్యాయ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం పూర్తిగా భుజాన్ని వేసుకొని సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టుకొని మరి పూర్తిగా మీ పార్లమెంట్ సభ్యుల్ని, మీ శాసనసభ్యులు పెట్టుకొని రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు. మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ లేదు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.